హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఈఎల్ న్యూస్. ఈ వీడియోలో ఇప్పుడు మనకి మరొక లేటెస్ట్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా చూద్దాం. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం. కిట్కు నిధులు కటకట. కేసీఆర్ కిట్ల పథకాన్ని వేధిస్తున్న నిధుల సమస్య. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవించిన వారికి నగదు ప్రోత్సాహకంతో పాటు 15 వస్తువులతో కూడిన కిట్ అందజేస్తున్న రాష్ట్ర సర్కారు. మహిళల్లో మంచి ఆదరణ పొందిన పథకం ఇది. కొన్నాళ్ళుగా నిధుల కొరతతో 400 కోట్లకు పైగా ప్రోత్సాహం అయితే పెండింగ్లో ఉండిపోయింది. 1,50,000కు పైగా లబ్ధిదారులు అందని కిట్లు అనమాట. అయితే వీరందరి పరిస్థితి ఏంటి అంటే, వివరాలు నమోదు చేసుకున్నారు కానీ ఇప్పటికొచ్చి డబ్బులు ఇవ్వలేదు, కిట్టు పంపిణీ చేయలేదు. 2 ఏళ్ళైనా సరే డబ్బులు రాలేదు అని చెప్పేసి లబ్ధిదారులు చెప్తున్నారు. కిట్టు మాత్రం ఇచ్చారు కానీ డబ్బులు మాత్రం 5,000. అప్పుడు తొలుత 5,000, తర్వాత కొంత ఆలస్యంగా 8,000 అయితే అందాయి అని ఇవిడ చెప్తుంది. కానీ మిగిలిన డబ్బులు అయితే రాలేదన్నమాట. గత ఏడాది ఆగస్టు 5వ తేదీన ఇక్కడ ముఖ్యంగా డెలివరీ అయిన వాళ్ళు కూడా ఎదురు చూపులే ఉన్నాయి. ఇప్పుడు వచ్చి లేదు, 2 ఏళ్ళైనా ఇంకా అందలేదని చెప్పేసి చెప్తున్నారు. 1,50,000కు పైగా కిట్లు పెండింగ్లో ఉన్నాయన్నమాట. అయితే వీరందరికీ ఎప్పుడు ఇస్తారని చూసుకున్నట్లయితే, యాక్చువల్లీ అందరికీ తెలిసిందే, ఆడపిల్ల పుడితే 13,000 ఇస్తారు. అలా చూస్తే ఇంకా పెద్ద మొత్తమే పెండింగ్లో అయితే ఉందన్నమాట. సో వీరు ఎవరికి ఇంకా డబ్బులు అయితే ఇవ్వలేదు. సో వీరికి ఎప్పుడు ఇస్తారని మనం చూసుకున్నట్లయితే, ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నిధులైతే ఇంకా ఇందులో కేటాయించకపోవడంతో ఈ ప్రాబ్లం అయితే వచ్చింది. తొందరలో నిధులు అయితే కేటాయించి సెటిల్మెంట్లు వీరికి ఇవ్వాల్సిన అమౌంట్ అయితే ఇస్తామని చెప్పేసి చెప్తున్నారనమాట. సో మగబిడ్డకు 12,000, ఆడబిడ్డకు 13,000 డబ్బులు అయితేనే ఇవ్వాల్సింది. సో ఇది మనకు ప్రజెంట్ కేసీఆర్ కిట్కి సంబంధించి. దీనికి సంబంధించి అప్డేట్ రాగానే వీడియో రూపంలో మీకు అందిస్తాను. ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.